అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను ఒక కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. అయితే క్యాన్సర్ స్పెషలైజేషన్లో 3 మెయిన్ రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, తర్వాత కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అనగానే జనాలకి చాలా భయం ఉంటుంది. అది ఒక కరెంట్ ట్రీట్మెంట్, షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ జరిగితే మొత్తం బాడీ అంతా నల్లగా అయిపోతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళకి కాంప్లికేషన్సే ఉంటాయి అనేది ఈ జనాల్లో చాలా భయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భయానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, ఒకప్పుడు మనకు కొంత మెషిన్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మేము స్టూడెంట్స్గా స్టార్ట్ చేసినప్పుడు అలాంటి కాంప్లికేషన్స్ చాలానే చూసేవాళ్ళం. అంటే ఎస్పెషల్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా, ఈ క్యాన్సర్ పేషెంట్స్లో లాంగ్ టర్మ్లో వీళ్ళకి యూరిన్లో రక్తం రావడం, ఆ తర్వాత మోషన్లో రక్తం రావడం, ఇవన్నీ ఏంటి అని అంటే ట్యూమర్ తగ్గిపోయినా కానీ ట్యూమర్ అయిపోయింది అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రేడియేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి వీళ్ళకి ఆ బాధలన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రీసెంట్ టెక్నాలజీలో చాలా మటుకు ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ ఎన్నో వచ్చాయి. వీటి వల్ల కొంతవరకు బెటర్ అయ్యాయి ఈ కాంప్లికేషన్స్ అన్ని. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే అడాప్టివ్ థెరపీ అనేసి అంటున్నాం. ఈ అడాప్టివ్ థెరపీ అనేది MR-Linac అంటే ఎంఆర్ఐ మెషిన్, తర్వాత లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియోథెరపీ మెషిన్ రెండు కలిపి సంధానం చేసి ఆ రెండింటిని కలిపి ఒకటే మెషిన్లో పెట్టడం వల్ల మనకేమవుతుంది అని అంటే, ప్రతిరోజు మనకందరికీ తెలిసిందే ఎంఆర్ఐ అంటే మనకు ట్యూమర్ అనేది, తర్వాత నార్మల్ స్ట్రక్చర్స్ కానీ చాలా క్లియర్గా తెలుస్తాయి. సో అది అంత క్లియర్గా తెలియటం వల్ల ఎవ్రీడే మనం స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుంది అని అంటే, ట్యూమర్ని మాత్రమే ఎక్కువ డోస్ రేడియేషన్ పంపించడానికి వీలవుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్కి చాలా మటుకు రేడియేషన్ డోస్ అనేది తగ్గించడానికి వీలవుతుంది అన్నమాట. ఈ ప్రక్రియని మనము అడాప్టివ్ థెరపీ అని అంటాం. ఈ అడాప్టివ్ థెరపీ MR-Linac మీద చేసే ఈ మెషిన్ ఏదైతే ఉందో, ఒకప్పుడు అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే అమెరికా, US, తర్వాత యూరోప్, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చేది. అది ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దాదాపుగా ఒక 2 ఇయర్స్ నుంచి మనకు తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడాను పేషెంట్స్, ఎందుకంటే మిగతా కంట్రీస్లో కూడాను కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం కేర్ అనేది చాలా బాగుంటుంది, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అనే ఉద్దేశంతో చాలామంది ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, సౌదీ కంట్రీస్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నింటిలో నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ వరకు రావడం జరిగింది. లాస్ట్ 2-3 ఇయర్స్లో దాదాపుగా 700 మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాము. వీళ్ళందరికీ కూడాను చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. ఇవన్నీ మన రిజల్ట్స్ అన్నీ కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో రీసెంట్గా మనము యూకేలో జరిగిన కాన్ఫరెన్స్ MR-Linac కన్సోర్షియం అనేసి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కేసెస్, ఎంఆర్ఐ అడాప్టివ్ థెరపీలో చేసిన కేసెస్ అన్నింటినీ కూడాను ఒక కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసుకుంటాము. అలాంటి దానిలో మన కంట్రీ నుంచి మనం ఫస్ట్ టైం మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడాను వాళ్ళకి ప్రజెంట్ చేయడం, వాళ్ళందరూ చాలా హ్యాపీ అవడం, ఇవన్నీ కూడాను రీసెంట్గా జరిగాయి. సో మీకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఇది బయట వాళ్ళకే కాదు, మనం అందరము కూడాను దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అది కంపారిటివ్గా వేరే కంట్రీస్ని కంపేర్ చేసుకుంటే కనుక, అంటే ఇదే ట్రీట్మెంట్ 5-6 రెట్లు 10 రెట్లు ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది వేరే కంట్రీస్లో. అది మనకు ఇండియన్ పేషెంట్స్కి మనకు చాలా తక్కువ అంటే కాస్ట్లో మనందరికీ కూడాను అందుబాటులోకి రావటం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. అందరూ కూడాను ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలని విన్నపిస్తుంది. థ్యాంక్ యూ. సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ అంటే మేడం చెప్పినట్టుగా క్యాన్సర్కి రేడియేషన్తో పాటు సర్జరీ అండ్ కీమోథెరపీ. సో నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుడిని. సో అందరికీ తెలిసిందే క్యాన్సర్ అంటే ఖచ్చితంగా పెద్ద సర్జరీ చేయాలి, పెద్ద కోత ఉంటుంది. సో క్యాన్సర్ ఒక్కసారి సర్జరీ అయితే ఆల్మోస్ట్ ఒక 10 రోజుల వరకు హాస్పిటల్లో ఉండడము, ప్లస్ మళ్ళీ ఒక 1 మంత్ వరకు బెడ్ రెస్ట్ అవసరం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఏంటి అని అంటే
క్యాన్సర్ని బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్యూమర్ని మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా లైక్ అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా బెటర్గా ఉంచగలుగుతున్నాం. అంటే ప్రీవియస్గా ముందు ఎలా ఉండేది అంటే ట్యూమర్ని చేతిలో పట్టుకొని ఎంతవరకు వెళ్ళిందో చూసుకొని చేయాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలో ఎలా అంటే 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది. అంటే 3Dలో మనకు కనిపించినట్టుగా విజన్ ఉంటుంది అండ్ 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, 10 రెట్లు చూడగలుగుతాం. అండ్ ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే మన హ్యాండ్స్ కూడా అంటే అబ్డామిన్ లోపల అంటే పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం కోసి కట్ చేసి మనం లోపల చేయబెట్టినట్టుగా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో మన యాజ్ ఇఫ్ హ్యాండ్స్ మన పొట్టలో పెట్టి చేస్తున్నట్టుగా, బట్ మన పైన కట్టు పొట్ట పైన జస్ట్ 8 millimeters కట్ ఉంటుంది. అంటే మేజర్ కట్ లేకుండా మినిమల్ కట్తో మనం కంప్లీట్ సర్జరీ చేయగలుగుతాం. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకొక టెక్నాలజీ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఫైర్ఫ్లై టెక్నాలజీ అని. దీంట్లో ఏంటంటే ఫైర్ఫ్లై టెక్నాలజీ అని ఏంటంటే ఒక చిన్న డై ఇస్తాం అనమాట. ఏదైనా ఎక్కడైనా సపోజ్ యుటరస్ సర్జరీ అంటే గర్భసంచి క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ప్రిసైజ్గా దాంట్లో ఒక కెమెరా స్విచ్ ఆన్ చేస్తే వీ కెన్ అంటే ఎక్కడైతే ట్యూమర్ సెల్స్ ఉన్నాయో అది రికగ్నైజ్ చేయగలుగుతాం. సో అక్కడే సర్జరీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మినిమల్ మార్బిడిటీ అంటే టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అనేది ఎలా అంటే ముందుట్లా అంటే ఒక సపోజ్ ఒకరికి రెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి. రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్మనెంట్గా కొలాస్టమీ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఎందుకు అంటే 2 పేగులను అతికిచ్చేటప్పుడు లీకేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా బాడీకి మళ్ళీ రిస్క్ అవ్వకుండా ఉండడానికి మనం టెంపరీ కానీ పర్మనెంట్ కానీ పేగులు బయట పెట్టేది అంటే మోషన్ పొట్టమీ నుంచి వెళ్ళేది. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే నేను స్టేప్లను ఫైట్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ నాకు చెప్తుంది సో ఎంత థిక్నెస్ ఆఫ్ టిష్యూ ఉంది, ఈ స్టాప్లర్ సరిపోతుందా లేదా అనేది నాకు వార్న్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితత్వంతో ఖచ్చితంగా స్టాప్లర్స్ లీక్ లేని పరంగా చేయొచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పేషెంట్ కూడా తొందరగా రికవర్ అవ్వడము, మళ్ళీ ఇంకొక సర్జరీ అవసరం లేకుండా వీలయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రోబోటిక్ 3 డైమెన్షనల్ విజన్లో చేస్తాం కాబట్టి అండ్ మ్యాగ్నిఫికేషన్లో చేస్తాం కాబట్టి టిష్యూస్ కూడా బెటర్గా అనిపిస్తాయి. అంటే యూజువల్గా క్యాన్సర్ చికిత్స సపోజ్ ద పేషెంట్కి ఒక బ్లాడర్ క్యాన్సర్ అయింది, ప్రాస్టేట్ క్యాన్సర్ సర్జరీ అయింది అంటే తర్వాత వాళ్ళకి సెక్షువల్ లైఫ్ అనే దాని గురించి ఆలోచన అనేది ఉండొద్దు అని అనుకుంటాం. ఎందుకంటే సరౌండింగ్ నర్వ్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి డ్యూరింగ్ ఆ సర్జరీ చేసేటప్పుడు. బట్ ఇప్పుడున్న ఈ 3 డైమెన్షనల్ వ్యూ అండ్ మ్యాగ్నిఫికేషన్లో చేయడం వల్ల ఏంటంటే నర్వ్స్ని ప్రాపర్గా చూడగలుగుతాము. సో క్యాన్సర్ని కంప్లీట్ రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ నర్వ్స్ డ్యామేజ్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట.